మీరు 7-8 గంటలు నానబెట్టాలి. నీళ్లు లోపలి పొరల్లో కూడాను వెళ్ళాలి. జలీకరణం అంటారు, హైడ్రేషన్ అంటారు. ఆ జలీకరణం జరిగిన తర్వాత మీ ధాన్యం 10 నిమిషాల్లో ఉడకపెట్టుకోవచ్చు. ఉడకపెట్టి మట్టి కుండలో బాగా పలుచగా ఉండాలి, అన్నంలాగా వండుకోకూడదు. ఒక్క కప్పుకి 10 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇంకా 15 కప్పులు వేసుకున్నా పర్వాలేదు. పలుచగా ఉండాలి. ఎందుకు? ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి. ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలంటే మీరు మట్టి కుండలో ఈ గంజి జావను కట్టి పెట్టాలి. పైన ఖద్దరు బట్ట కట్టి పెడితే ఒక 7-8 గంటలు ఫర్మెంటేషన్ జరుగుతుంది. సూక్ష్మజీవులు వచ్చి అన్నీ చేరుకుంటాయి. అరికల అంబలిలో వైవిధ్యమైన సూక్ష్మజీవులు, అండుకొర్రల అంబలిలో వేరే సూక్ష్మజీవులు, కొర్రల అంబలిలో వేరే సూక్ష్మజీవులు, ఇలా వైవిధ్యమైన సూక్ష్మజీవుల్ని మీరు 2 రోజులకు ఒకసారి ఒక్కొక్క ధాన్యంతో అంబలి చేసుకుంటూ వెళితే